సుందర సాగర తీరం విశాఖ సొంతం. అందులోనూ శివపార్వతులు కొలువైన కైలాసగిరి సందర్శన ఆధ్యాత్మిక పర్యాటకంగా ఎంతో ప్రత్యేక పేరుగాంచింది. అలాంటి అందాల కైలాసగిరిపై మరో మనోహరం చేరబోతోంది. శివుడి చేతిలో ఉండే త్రిశూల ఢమరుకం ప్రజలను కనువిందు చేయబోతోంది. తీరం విశాఖపట్నం సొంతం. అలాంటి సాగర తీరంలో కైలాసగిరి అనేది ఎంతో ప్రత్యేకం. అయితే ఈ కైలాసగిరి మీద ఆహ్లాదం, ఆధ్యాత్మిక వనం మాత్రమే కాదు, మరో మనోహరమైన ప్రాజెక్టు కైలాసగిరి మీద కనువిందు చేయబోతుంది పర్యాటకులకి. మరి ఇక్కడ శివపార్వతుల విగ్రహంతో పాటు త్రిశూల్ డమరుకం అనేది శివుని చేతిలో ఉండే ఆ త్రిశూల్ ప్రాజెక్ట్ ని ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ వస్తే గనక ఇక్కడున్న పర్యాటకులందరికీ కూడా మరొక అందమైన పర్యాటకమైన ప్రాంతం అందుబాటులోకి వస్తుంది. మరి త్రిశూల్ ప్రాజెక్ట్ యొక్క వివరాలేంటి, దీని యొక్క ప్రత్యేకత విశాఖ కైలాసగిరి కొండపై మరో మనోహరమైన ప్రాజెక్టు పర్యాటకులకు కొత్త అనుభూతి ఇవ్వబోతోంది. పరమేశ్వరుడు చేతపట్టి త్రిశూలం డమరుకం ఏర్పాటు చేశారు. 65 అడుగుల ఎత్తులో ప్రకృతి విపత్తులకు తట్టుకునేలా నిర్మించారు. రేయాన్ ఫోర్సెడ్ ప్లాస్టిక్ మెటీరియల్ తో పూణే నిపుణులతో తయారు చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కోసం విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ 3 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. పచ్చని ప్రకృతి మధ్య ఓంకారనాదం, శివపార్వతుల విగ్రహం, ఇప్పుడు త్రిశూలం డమరుకం. ఇక్కడికి వస్తే చాలు గొప్ప ఆధ్యాత్మిక భావన, ఆహ్లాదమైన వాతావరణం మధ్యన ఇక్కడికి వచ్చే పర్యాటకులు ప్రశాంతంగా విశాఖపట్నాన్ని సందర్శించి వెళ్లే అవకాశం కోసం ఈ త్రిశూల్ ప్రాజెక్ట్ అన్నది అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది. మరి ఈ త్రిశూల్ ప్రాజెక్టుతో విశాఖపట్నం పర్యాటక పటంలో మరొక మణిహారం కనువిందు చేయబోతుంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎం టీవీ, విశాఖపట్నం. ఈరోజు మే 9వ తారీఖున మన విశాఖపట్నంలోని కైలాసగిరి పర్వతం పైన పరమశివుని యొక్క అస్త్రశస్త్రాలైనటువంటి త్రిశూలాన్ని, ఢమరుకాన్ని 65 అడుగుల ఎత్తులో 3 కోట్లు ఖర్చు పెట్టి ఎంతో వ్యయ ప్రయాసాలతోటి దీన్ని ప్రతిష్టాపించేటువంటి ఈ బృహత్ కార్యానికి అందరూ ప్రభుత్వం వారు, ప్రజలు కూడా ఏకాగ్రంగా దీనికి పాల్గొనడం అనేది ఒక సంతోషదాయకరమైనటువంటి విషయం. అయితే విషయం ఏంటంటే శంకరుని చేతిలో మనం త్రిశూలము, డమరుకం చూస్తూ ఉంటామండి. శంకరుడు తాండవం చేస్తున్నట్లుగా చూపిస్తారు. ఈ కార్యక్రమంలో మన వైజాగ్లో ఉన్నటువంటి ఈ బీచ్ ఒడ్లో ఉన్నటువంటి కైలాసగిరి పర్వతం ఈ రోజు వరకు కూడా ఒక పర్యాటక ప్రాంతంగానే కనిపిస్తూ ఉండేది. అయితే గృహస్థ ధర్మాన్ని చూపిస్తూ ఆ గౌరీ శంకరుల యొక్క విగ్రహాలు మన ముఖద్వారంలో చూస్తూ ఉంటాం. తర్వాత ఇక్కడ శివాలయంతో పాటు ఈ యొక్క 65 అడుగులు ఎత్తున్నటువంటి ఈ స్మృతి చిహ్నమైనటువంటి త్రిశూలాన్ని, ఢమరుకాన్ని ప్రతిష్టాపించడం వలన ఇది వైజాగ్కే కాదు యావత్ భూమండలానికి మంచి వైబ్రేషన్స్ ఇస్తూ ఆధ్యాత్మిక ప్రకంపనలతోటి సుఖశాంతులను కలిగించే విధంగా మన పెద్దవాళ్ళు దీన్ని డిజైన్ చేశారండి. అయితే ఇది ఈ రోజు నుంచి కైలాసగిరిలో కూడా ఈ యొక్క ఈ డమరుకం, త్రిశూలం అనేది ఒక పుణ్యక్షేత్రం యొక్క ఆధ్యాత్మిక తరంగాల్ని ప్రసరింపచేస్తుందని అందరికీ కూడా సర్వోజన సుఖనోభవంతో మేము కైలాసగిరి మీద ఆ కైలాసనాథుడు నిలిచిపోయేలాగా ఒక త్రిశూలం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు వరకు కూడా మేము ఎంతోమంది పర్యాటక వ్యక్తులు వచ్చి వెళ్ళిపోయారు, చూసుకొని వెళ్ళిపోయారు. కానీ చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఈరోజు ఇక్కడ కైలాసగిరి కొండపైన నిజంగా చాలా మనశ్శాంతిగా వచ్చేవాళ్ళు కూడా ఇక్కడ ఒక కైలాసనాథుల్లాగా ఒక శివపార్వతులు ఎంట్రెన్స్లో ఉంటుంది. అలాగే ఇంకా ముందుకు వస్తే ఈ త్రిశూలాన్ని చూసి మనశ్శాంతిని కోల్పోయే వాళ్ళు ఇక్కడికి వచ్చి మనశ్శాంతిని కోరుకునేటట్టుగా ఇక్కడ నిజంగా చాలా అద్భుతంగా కట్టారండి. చిరస్థాయిలో నిలిచిపోయేలాగా కట్టారండి. నిజం చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ పర్యాటకులు కూడా వచ్చి ఆనందపడేలాగా, వైజాగ్ అంటే అందరికీ ఎంతో ప్రీతికరమైనది, అలాంటిది ఇది ఒక భాగంగా మిగిలిపోయేటట్టుగా కట్టారు. చాలా సంతోషంగా ఉందండి. వచ్చే ప్రయాణికులు ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తుంటారు. ఇక్కడ మన వాళ్ళు తక్కువైపోయినా ఎక్కడెక్కడి నుంచో చాలామంది వైజాగ్ అంటే ఒక సుందరవనం అనేసి ఒక చిరస్థాయిగా నిలిచిపోయేది. అలాంటిది అందులో భాగంగా ఇది ఒక త్రిశూలం అనేది కూడా ఒక భాగంగా మేమందరం అయితే అనుకుంటున్నాము. ఇక్కడ ఈరోజు 100 LED విద్యుత్ దీపాలు అమర్చడంతో కైలాసగిరి కొండపై కాంతి నిండుతూ త్రిశూలం మెరవనుంది. ప్రపంచ పర్యాటక పట్టణంలో ప్రత్యేక స్థానం కలిగిన విశాఖ కైలాసగిరి సోయగాలు ఇక్కడికి వచ్చే పర్యాటకులను మరింత కనువిందు చేయనున్నాయి.
65 అడుగుల ఎత్తులో రియాన్ 4 ప్లాస్టిక్ మెటీరియల్తో ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలాగా 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. అయితే ఇది స్పెషల్గా కైలాసగిరికి ఐకానిక్గా నిలబడేలాగా ఈ డిజైన్ అనేది తయారు చేయించారు. పూణే నిపుణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ డిజైన్ని తయారు చేసి విఎంఆర్డీఏకి ఇవ్వడంతో విఎంఆర్డీఏ ఇక్కడ ఈ త్రిశూల్ డమరుకం ప్రాజెక్ట్ని ప్రారంభించింది. 65 అడుగుల ఎత్తులో రియాన్ 4 ప్లాస్టిక్ మెటీరియల్తో ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలాగా 3 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని నిర్మించారు. అయితే ఇది స్పెషల్గా కైలాసగిరికి ఐకానిక్గా నిలబడేలాగా ఈ డిజైన్ అనేది తయారు చేయించారు. పూణే నిపుణులు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ డిజైన్ని తయారు చేసి విఎంఆర్డీఏకి ఇవ్వడంతో విఎంఆర్డీఏ ఇక్కడ ఈ త్రిశూల్ డమరుకం ప్రాజెక్ట్ని ప్రారంభించింది.